John 15th chapter. యోహాను సువార్త 15వ అధ్యాయము And verse 5. 5వ వచనము. Abide in me and I in you. The branch cannot bear fruit of itself except it abides in vine. No more can except ye abide in me. యోహాను సువార్త 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. You are not bearing fruit. నీవు ఏ ఫలాలు ఫలించడం లేదు. You are not bringing anybody to Christ. నీవు క్రీస్తులోనికి ఎవరిని What నడిపించలేకపోతున్నావు. does it mean? దాని అర్థం ఏంటి? You are a hard-hearted woman. నీవు కఠిన హృదయం కలిగిన స్త్రీగా ఉన్నావు. You are not abiding in the word. నీవు దేవుని వాక్యంలో You నిలిచిలేవు. are just rejecting the word of God. దేవుని వాక్యాన్ని కేవలం నిరాకరిస్తున్నావు. You are hearing the word of God again and again and again. దేవుని వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ ఉన్నావు. Still you don't want to abide in him. అయినప్పటికీ కూడా నువ్వు ఆయనలో నిలిచి ఉండాలని కోరడం What లేదు. does it show? అది ఏం సూచిస్తుంది? You are not loving Christ. నీవు క్రీస్తును ప్రేమించడం లేదనేది. You are not obeying Christ. నీవు క్రీస్తుకు విధేయత చూయించడం లేదు. You are not bearing any fruit. నీవు ఎలాంటి ఫలాలు What ఫలించలేకపోతున్నావు. does it show? అది ఏం సూచిస్తుంది? You are not abiding in him. నీవు ఆయనలో నిలిచి లేవు You అనేది are far away సూచిస్తుంది. somewhere. నీవు మరి ఎక్కడో దూరంగా ఉన్నావు. You are going towards sin. నీవు పాపం వైపుకు You వెళ్తున్నావు. are going towards worldliness. నీవు లోకం వైపునకు వెళ్తున్నావు. You are not in the will of God. దేవుని చిత్తంలో నువ్వు ఎంత మాత్రం You లేవు. don't want to love the word of God. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి అని కోరిక నీకు You లేదు. are not abiding in the word of God. దేవుని వాక్యంలో నువ్వు నిలిచి ఉండలేదు. That's why you are not winning any soul. You are not bringing any soul. అందుకొరకే నీవు ఏ ఆత్మను రక్షింపలేకపోతున్నావు, You తీసుకురాలేకపోతున్నావు. have hardened your heart. నీ హృదయాన్ని నీవు కఠినపరుచుకున్నావు. Don't you understand your heart now? నీ హృదయము నీకు అర్థమవుతలేదా ఈ The సమయంలో? Spirit of God is speaking to you. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. 1 Corinthians 1 కొరింథీ 6th chapter 6వ అధ్యాయము 20th verse. 20. Ye are brought with a price, therefore glorify God in your body and in your spirit. 1 కొరింథీ 6:20. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. Again and again you are yielding to the lust of the flesh. మళ్ళీ మళ్ళీ నీవు కేవలము దేహము శరీర కోరికకే నువ్వు ఈడవబడుతున్నావు. Again and again you are falling into the same pit. మళ్ళీ మళ్ళీ నీవు అదే గుంటలోనికి పరిగెడుతున్నావు. What does it show? అది ఏం సూచిస్తా You are ఉంది? just hating Jesus. కేవలము క్రీస్తును నువ్వు ద్వేషిస్తున్నావు అని. You don't want to hear the word of God. దేవుని వాక్యాన్ని వినాలి అని ఆశ You లేదు are నీకు. hearing the word of God with your earthly ears. నీకున్న ఆ యొక్క భౌతికమైన చెవులతో మాత్రమే నువ్వు వింటున్నావు But వాక్యాన్ని. your spiritual ears are deaf. నీ ఆత్మీయ చెవులు మాత్రము అవి మూయబడినట్టుగా ఉన్నాయి. That's why you are not hearing the word of God. అందు నిమిత్తమే నువ్వు దేవుని వాక్యాన్ని You వినలేకపోతున్నావు. don't want to confess your sin. నీ పాపములను ఒప్పుకోవాలని You నీకు ఆశ don't లేదు. want to reveal your real heart to anyone. నీ యొక్క నిజమైన హృదయాన్ని నువ్వు బయలుపరచాలి ఎవరికైనా You అని don't seek the counsel of the servant of God. దేవుని సేవకుల యొక్క ఆలోచన కావచ్చు, సంప్రదింపులు నీకెంత మాత్రం అవసరం When లేదనుకుంటున్నావు. you get temptation, నీకు ఏదైనా శోధన what వచ్చినప్పుడు must you do? నువ్వేం చెయ్యాలి? Come to the servant of God. దేవుని సేవకుల యొద్దకు రావాలి. You tell him, ఆయనతో చెప్పు, that person is tempting me. ఆ వ్యక్తి నన్ను శోధిస్తా ఉన్నాడు. That person wants to sin with me. ఆ వ్యక్తి నాతో పాపం చెయ్యాలనుకుంటున్నారు. He wants to do something with me. ఆయన ఏదో నన్ను బట్టి ఉద్దేశించి ఉన్నాడు అని. Please help me. దయచేసి నాకు సహాయం Please చేయండి. pray for me. నా కొరకు ప్రార్థించండి. You are not humble. నీవు ఆ రీతిగా తగ్గింపుతో లేవు. You are a hard-hearted person. నీవు కఠిన హృదయంతో ఉన్న వ్యక్తివి. After knowing everything, నీకు అన్ని తెలిసిన తర్వాత కూడా just you are shutting your mouth. కేవలము నీ నోటిని నువ్వు మూసి ఉంచుతున్నావు. That shows your pride. అది నీ గర్వాన్ని You సూచిస్తుంది. don't want to open your mouth. నీ యొక్క నోటిని నువ్వు తెరవాలి అనుకోవడం లేదు. Psalm 82 కీర్తనలు 82 and verse 3. 3వ వచనము. If you are really a Christian and a disciple, నీవు నిజంగానే ఒక క్రైస్తవుడు శిష్యుడవు అవుతే గనక what you will do? నీవేం చేస్తావు? 3rd verse. 3వ వచనము. Defend the poor and fatherless, do justice to the afflicted and needy. పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. That's a Christian. అది ఒక క్రైస్తవుడు అంటే. There are many poor people,
physically and also spiritually. ఎంతో మంది పేదవారుగా ఉన్నారు, శరీర రీతిగా కావచ్చు లేదా ఆత్మీయ రీతిగా పేదవారుగా ఉన్నవారు ఉన్నారు. There are needy people. ఎంతో అవసరతతో ఉన్న ప్రజలు ఉన్నారు. Here some of the children, they are needy. ఇక్కడ ఉన్న కొంతమంది పిల్లలు వారు అవసరతలో ఉన్న పిల్లలు. What is Christianity? క్రైస్తవ్యం అంటే ఏంటి? Here the word of God says, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, you have to deliver them. మీరు వారిని విడుదల చేయాలి If అని. you see a poor person, మీరు ఒక పేద వ్యక్తిని what చూసినప్పుడు are you doing? మీరు ఏం చేస్తున్నారు? Some people are neck deep in debts. కొంతమందిని చూస్తే వారు పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన వారు ఉంటారు. You go there and see them. Okay, we do something. But you don't even sit there and pray for them. మీరు వారి యొద్దకు వెళ్ళి ఓకే మేము ఏదో చేస్తాము అని చెప్తారు, కానీ కనీసం కొంత సమయమైనా వారితో కూర్చోరు. You don't pray with fasting. వారి కొరకు ఉపవాసంతో ప్రార్థించరు. How many times you fasted for such people? అలాంటి వ్యక్తుల కొరకు ప్రార్థించగలి How can you deal with that situation? అలాంటి పరిస్థితులను నువ్వు ఏ రీతిగా డీల్ చేయగలవు? 82 Psalm, 3rd verse. 3వ వచనం. Are you defending the poor మీరు పేదలకు న్యాయం తీరుస్తున్నారా? and fatherless? తల్లిదండ్రులు లేని వారికి Do justice to them? వారి ఎడల న్యాయం తీరుస్తున్నారా? Are trying to meet the needs? వారి యొక్క అవసరతలను తీరుస్తా ఉన్నారా?